ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్‌లో వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక సెకండ్ లింక్ వస్తుంది. వర్చువల్ బాక్స్ ఒరాకిల్ అని ఈ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ గెట్ స్టార్ట్ అని డౌన్లోడ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. తర్వాత విండోస్ హోస్టింగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకైతే వర్చువల్ బాక్స్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు మనకైతే మన సిస్టంలో వర్చువల్ బాక్స్ ఆల్రెడీ ఇన్స్టాల్లో ఉంది కాబట్టి నేను మీకు జస్ట్ డెమో కోసం చూపించాను. ఇప్పుడు మనం ఏంటంటే లినక్స్ అయితే ఖాళీ నుంచి డౌన్లోడ్ చేద్దాం. సో గూగుల్లో మళ్ళీ డౌన్లోడ్ కొట్టారంటే మీకు ఫస్ట్ వెబ్సైట్లో తర్వాత ఓపెన్ అవుతుంది. వర్చువల్ మిషన్స్ అని ఎంటర్ ఇవ్వగానే మీకు ఇక్కడ వర్చువల్ బాక్స్ అని అనిపిస్తుంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేయండి. అందరూ VMware ఇన్స్టాల్ చేస్తారు, తప్పు. ఇప్పుడు నాకు లినక్స్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు నాకు వర్చువల్ బాక్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను దాన్ని ఓపెన్ చేస్తాను. కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ పర్మిషన్ ఇచ్చేయండి. నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ మీకు వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు లెఫ్ట్ టాప్లో ఓపెన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు లినక్స్ అనేది డౌన్లోడ్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా దగ్గర ఉంది, అందుకే చూపించట్లేదు. మీకైతే ఓపెన్ అయిపోతుంది. నేను చూపించిన ప్రకారంగా చేసేయండి, ఎలా మిస్టేక్ చేయకుండా. మీకు డెఫినెట్గా అయితే ఖాళీ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నా లినక్స్ ఓపెన్ చేస్తాను. మీకు మిషన్ రన్ అవుతుంది. చాలా సింపుల్ అండి. చాలా టైప్స్ ఉంటాయి మనకి. మనం ఈజీ వేలో చూస్ చేసుకున్నాం కాబట్టి వర్చువల్ బాక్స్ చాలా ఈజీ ఉంటుంది, బిగినర్ ఫ్రెండ్లీ లాగా. సో ఈ వీడియో అంతే గైస్. ఖచ్చితంగా లైక్ చేసి అందరు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై.